How many natural numbers are there between 23 and 100, which is exactly divisible by 6? Ah, 6 తో డివిజిబుల్ అయ్యే ఎగ్జాక్ట్లీ 6 తో డివిజిబుల్ అయ్యే న్యాచురల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 23 సార్ మరియు 13. 100 మధ్యలో. సార్ అవిశ్వి సెకండ్. అవిశ్వి సెకండ్. సార్ గౌతమ్ సెకండ్. గౌతమ్ సెకండ్. శివాన్ సార్ సెకండ్. అండ్ ఋషికేష్ ఋషికేష్ సార్ చెప్పినా నీ ఆన్సర్ చెప్పు. అర్థం కాదు సార్ బుక్ లేదు సార్. రబ్బుకు తీసుకొని చెయ్యు, ఇవన్నీ నీకు వచ్చినాయి కదా. లేదు సార్ రబ్బుక్ రబ్బుక్ లేదా? అయ్యో ఎక్కడున్నావేంటి, ఇంట్లో లేవా? రైట్ అమ్మా, ఆన్సర్స్ అయితే చూద్దాం. ఆన్సర్స్ అయితే చూద్దాం బేటా. ఒకసారి చూడండి, 6 తో డివిజిబుల్ అయ్యేవి 23 నుంచి 100 మధ్యలో ఉన్న నంబర్స్ అడుగుతున్నాడు ఇక్కడ. అప్పుడు మనం ఏం చేద్దాం బేటా? ఫస్ట్ 100 డివైడెడ్ బై 6 చేయండి రా. 6 1 జా 6 1 జా 6 బ్యాలెన్స్ 6 6 అంటే 16 పర్ఫెక్ట్ న్యాచురల్ నెంబర్స్ డివిజిబుల్ వాటి యొక్క మల్టిపుల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అండ్ 23 డివైడెడ్ బై హియర్ 6 చేయండి ఒకసారి. 6 1 జా 6 3 జా. అప్పుడు ఏమవుతుందిరా, పర్ఫెక్ట్గా 3 ఉన్నాయి, ఇక్కడ 16 ఉన్నాయి. మనకి వీటి మధ్యలో కదా అడిగింది, వీటి మధ్యలో కాబట్టి ఎన్ని అవుతాయి? పర్ఫెక్ట్గా చూడండి, 16 మైనస్ 3 చేసిస్తే ఎంతనని? 13. అవర్ ఆన్సర్ ఇస్ వాట్ హియర్ 13 బేటా. అర్థమైందా? సార్ రైట్ అమ్మా. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి, క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా. అండ్ క్వశ్చన్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీరు హోల్డ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు ప్రతి క్వశ్చన్ కూడా. అండ్ ప్రతి సెషన్ కూడా అందులో ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న కొడితే రాలేదా? ఇప్పుడు ఒకసారి రాస్తా చూడు, అందులోనే ఉంటుంది యూట్యూబ్ ఛానల్ స్పెక్ట్రమ్ అకాడమీ జేజిఎల్ అండ్ స్పెక్ట్రమ్ అకాడమీ జగిత్యాల అని కొట్టినా వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి లింక్. డైలీ మీ క్లాస్మేట్స్ ఉంటారు కదా, స్పెక్ట్రమ్ అకాడమీ జేజిఎల్ అని యూట్యూబ్లో కొట్టండి. ఇప్పుడు క్వశ్చన్ వెనకాల కనబడుతున్న స్పెక్ట్రమ్ సింబల్ ఉంది చూసారా, ఆ లోగో కనబడుతుంది. ఇది కొడితే కనబడుతుంది స్పెక్ట్రమ్ అకాడమీ జేజిఎల్. ఓకేనా? మిమ్మల్ని మీరు ఆన్సర్స్ ఏ విధంగా చేశారు అనేది చూసుకోవాలంటే మన ఛానల్ మీరు ఓపెన్ చేయండి. ప్రతి డే జరిగిన ప్రతి క్లాస్ అందులో ఉంటాయి, మీరు చూసుకోవచ్చమ్మా. నెక్స్ట్ తర్వాత కూడా మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందనేది కూడా చూసుకోవచ్చు. రైట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. బీ రెడీ. వస్తుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. సబ్స్క్రైబ్ చేస్తే వీడియోస్లోకి వెళ్ళిపోండి, వీడియోస్లో వెళ్ళిపోతే కనబడతాయి అన్నీ కూడా. ఇప్పుడు కాదురా, క్లాస్ అయిపోయినాక చూడండి.
ఇప్పుడు మన క్లాస్ అయితే కంటిన్యూ చేద్దాం. దాన్ని హోల్డ్ పెట్టేసేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మనం పెట్టిన నెక్స్ట్ మినిటే మీకు వీడియో వస్తుంది అనమాట, నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ టచ్ చేయగానే మీ వీడియో మీకు కనబడుతుంది. పక్కన గంట సింబల్ ఉందా, బెల్ ఐకాన్ని టచ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేశారా ఫస్ట్? చేశాను. తర్వాత బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఆల్ నోటిఫికేషన్ పెట్టండి. ఓకే, తర్వాత మనం మాట్లాడుకుందాం దాని గురించి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. చూడండి ఒకసారి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆన్ ది స్క్రీన్. ప్లీజ్ డూ ఫాస్ట్. ఎవరు చేస్తారో చూద్దాం. ఎవరో ఆన్సర్ చెప్తున్నట్టు అనిపిస్తుంది. గౌతమ్, వెరీ గుడ్. థర్డ్. శుభాన్ రాజ్, అవిశ్వి సార్ థర్డ్. అవిశ్వి థర్డ్. ఒక్క నిమిషం, నేను సరేరా. నెక్స్ట్ క్వశ్చన్ మరి ఆన్సర్ ఏంటి ఒక్కసారి చూద్దాం. ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్స్. 5 డిజిట్స్ ఉండాలంట. గ్రేటెస్ట్ నెంబర్ అంటే పెద్ద నెంబర్ అయి ఉండాలి. ఫార్మ్డ్ విత్ ద గివెన్ డిజిట్స్ ఆర్ దేర్. ఆ ఇచ్చిన డిజిట్స్ తోటి పెద్ద నెంబర్ని ఫామ్ చేయాలంటే ఆ బిగ్ నెంబర్ని ముందు రాయాలి, స్మాల్ నెంబర్స్ని ఎట్లా డిసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటూ పోవాలి. ఎస్ ఆర్ నో? ఎస్. 6, దానికంటే ముందు 9, దాని తర్వాత 2, ఇంకేముంది బేట, దాని తర్వాత 1, దాని తర్వాత 0. 6 96210 96210. దిస్ ఈస్ అవర్ ఆన్సర్. వెరీ గుడ్ బేటా, అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. బీ రెడీ. అండ్ ఎవరు ఫాస్ట్గా చెప్తారో చూద్దాం ఈ క్వశ్చన్. ఎదురా ఇందాక క్వశ్చన్ ఏడవే. It is completed. This one completed. Okay. Do the greatest number of 2 digits is. Ayyo. Sir Subhan Raj second. Sir Subhan Raj second. Sir Subhan Raj second. Subhan Raj Sir second. Subhan Raj second. Second. Gautam second. Gautam second. Avishwi. The greatest number Sir of second. 2 digit. సెకండ్. ఏం లేదు ఇందులో. 2 డిజిట్లో గ్రేటెస్ట్ నెంబర్ అంటే 99. దీనికంటే పెద్ద నెంబర్ అనేది ఉండదు. ఓకే, అంతే కదా. నెక్స్ట్ అంతే. చలో. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2s in 322320. Difference between Sir Subhan Raj fourth. place value. Sir Subhan Raj fourth. Sir Subhan Raj fourth. Sir Gautam fourth. Sir Subhan Raj fourth. Sir Subhan Raj fourth. Sir Subhan Raj fourth. Sir Avishwi fourth. Avishwi fourth. ఇంకెవరున్నారు? అంతేనా? అంతే. రైట్. ఏమంటున్నాడు అంటే క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వాడు ఏమంటున్నాడంటే 2s ప్లేస్ వాల్యూ తెలుసు కదరా అని, 2 యొక్క ప్లేస్ వాల్యూస్ డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుందని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన నెంబర్ 23200. ఇది 1s 10s 100s 1000s 10,000s. అంటే ఇప్పుడు చూడండి 2 into 10,000 అండ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 20,000. నెక్స్ట్ వచ్చేసి ఇది 2 into 100s, అంతే కదా. సో దట్ ఈస్ 100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 200. ఏం చేయాలి? మైనస్ చేయాలి. 0 0 పోదు కాబట్టి 10. 10లో నుంచి 2 పోతే 8. ఇక్కడ ఏముంటుంది
9 ఇక్కడ ఏముంటుంది 1 డిఫరెన్స్ ఇదే కదా 19800 ఆన్సర్ ఈస్ 4th అండి ఓకేనా సార్ రైటా నెక్స్ట్ క్వశ్చన్ రైట్ చలో నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఎవరు ఫాస్ట్ గా చెప్తారో చూద్దాం Sir, Shubhan Raj first. Greatest Sir, number Shubhan of Raj 4 first. digits. Okay, Shubhan Raj first. Sir, Shubhan Raj first. Gautam first. Sir, Gautam first. Gautam first. Sir, Avishwi first. Avishwi first. Avishwi first. ఇంకా Sir, ante. రైట్ అండి అడిగింది ఏంటి ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 4 డిజిట్ Good evening, sir. గుడ్ ఈవినింగ్ మహేశ్వరి లేట్ అయిందేమ్రా అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్స్ ఏమడుగుతున్నా డిఫరెన్స్ ఏమంటున్నాడు గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్ వాడమ్మా 10,000 గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 4 డిజిట్ 9 సూపర్ మైనస్ చేస్తే ఏమొస్తుంది 10 లో నుంచి 9 పోతే 1 9 మైనస్ 9 0 9 మైనస్ 9 0 9 మైనస్ 9 0 మనకు మిగిలింది ఎంత 1 అవర్ ఆన్సర్ ఈస్ 1 వెరీ గుడ్ కంగ్రాట్స్ అందరు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను బీ రెడీ చాలు ఎవరు ఫాస్ట్గా చెప్తారో ఇప్పుడు చూద్దాం Sir, Shubhan Raj second. Sir, Shubhan Raj second. శుభాన్ రాజ్ సెకండ్ Sir, Gautam second. గౌతమ్ సెకండ్ అవిశ్వే అండ్ మహిశ్రీ ఇద్దరు కూడా ఉండిపోయారు Sir, Avishwi second. ఆ? Sir, Mahishri second. మహిశ్రీ Sir, Avishwi సెకండ్ second. అవిశ్వీ సెకండ్ అందరు కూడా సెకండ్ మీదనే ఉన్నారు మరి క్వశ్చన్ అర్థమైందా Sir. వాట్ ఇస్ దట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఏమర్థమైంది మీకు Sir. Sir, Avishwi first. ఆ? Sir, Avishwi first. అగో మళ్ళీ పార్టీ మారుతుంది ఇక్కడ ఏదో అవిశ్వీ ఫస్ట్ ఓకే ద డిఫరెన్స్ బిట్వీన్ Sir, Shubhan Raj sir నేను చెప్తా. నా చెప్పు నాని శుభాన్ చెప్పు బేట Sir, the difference between place value and face value 7 numeral 3 2 6 7 5 1 4 9 is sir ఇందులో సార్ ప్లేస్ వాల్యూ 7 ఏంటిది అంటుండు సార్ సార్ అది సార్ 70,000 సార్ ఫేస్ వాల్యూ అంటే సార్ 7 అంటే 7 సార్ సబ్ట్రాక్షన్ చేస్తే సార్ సెకండ్ ఆన్సర్ వస్తుంది వెరీ గుడ్ సార్ అది ఈజీగా చెప్పొచ్చు ఈజీగా చెప్పొచ్చు మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి అందరు కూడా మనకు అడిగింది ఏంటంటే 7 యొక్క ప్లేస్ వాల్యూ ఇక్కడ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది వన్స్ టెన్స్ ఒకసారి చూడండి ఇక్కడ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ 10,000s అంటే ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఏమవుతుంది అది 10,000 ఒక్క నిమిషం బేట 10,000 ఇంటూ 7 ఏమవుతుంది అది 70,000 ఓకే బేట 70,000 అయింది మరి ఫేస్ వాల్యూ అంటే అది ఉన్న నెంబర్నే ఫేస్ వాల్యూ అని పిలుస్తారు దట్ ఈస్ 1 ఇంటూ 7 దట్ ఈస్ ఈక్వల్ టు 7 దాన్ని ఏం చేయమంటున్నాడు డిఫరెన్స్ అంటే ఎప్పుడైనా ఏం చేయాలి మైనస్ సబ్ట్రాక్షన్ చేయాలి ఓకేనా అప్పుడు ఏమవుతుంది 70లో నుంచి 7 మైనస్ చేయండి 69,993 దట్ ఈస్ అవర్ ఆన్సర్ సెకండ్
అర్థమైందా? సార్ మనకి ఇట్లా గుర్తుపోతే సార్ 10 - 7 3 కదా యా సార్. ఇంట్లో కూడా ఒక నెంబర్ లో సార్ లాస్ట్ కి 3 ఎక్కడ ఉందో గమనించి చెప్పొచ్చు ఈజీగా. సూపర్ శుభాన్, ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ. యు ఆర్ ఇంటెలిజెంట్ పర్సన్, వెరీ గుడ్ నాని. అట్లే చెప్పాలి అండ్ అది అబ్జర్వ్ కూడా చేయాలి. మనకి ప్లేస్ వాల్యూస్ కూడా చూసుకున్నా వస్తుంది. ఇక్కడ సార్ 75,000. ఇంకో నెంబర్ లో కూడా 3 ఇచ్చిర్రు అనుకో సార్, అందులో 3 ఇస్తే సార్ అక్కడ 4 డిజిట్ ఉందో 5 డిజిట్ ఉందో చూడాలి సార్. అక్కడ ఒకవేళ 5 డిజిట్ ఉంటే దానికి ట్రిక్ చేయాలి. సూపర్ బేటా, ఎక్స్ట్రాడినరీ, టాలెంటెడ్ పర్సన్. నెక్స్ట్ సూపర్ సెషన్, చాలా బాగా అనిపిస్తుంది సెషన్ అయితే. ఆన్సర్స్ అయితే చాలా స్పీడ్గా వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, రైట్, రెడీయా? నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యూనిట్స్ డిజిట్ ఇన్ ద ప్రోడక్ట్ చేయండి బేటా, చూద్దాం ఎవరు చెప్తారు ఆన్సర్. దోస్ ఆర్ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఇన్ దిస్ సెషన్. అవిశ్వి థర్డ్. అవిశ్వి ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ. శుభాన్ రాజ్ అండ్ మహిశ్రీ అండ్ గౌతమ్ ఇంకా వెయిటింగ్లో ఉన్నాం. ఫస్ట్ చెప్పింది మాత్రం అవిశ్వి. మరి ఎంతవరకు కరెక్ట్, ఎట్లా చేసింది అనేది అడుగుదాం తర్వాత. ఓకే అమ్మ, చేయండి. మల్టిప్లై చేస్తారా, ఏం చేస్తారు, మీరు ఎంత టైం తీసుకుంటారు అనేది చూద్దాం. అవిశ్వి మాత్రం విత్ ఇన్ 10 సెకండ్స్లో ఆన్సర్ చెప్పేసింది. సార్ శుభన్ రాజ్ థర్డ్. వెరీ గుడ్, శుభన్ రాజు థర్డ్ అంటున్నాడు. మరి థర్డ్ ఎందుకు వచ్చిందో తర్వాత చూద్దాం. గౌతమ్ థర్డ్. సార్ గౌతమ్ థర్డ్. వెరీ గుడ్, మహిశ్రీ చెప్పండి. అమ్మ మహిశ్రీ, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. చలో, ఫస్ట్ చెప్పిన అవిశ్వి ఏ విధంగా చేసావురా? మొత్తం మల్టిప్లై చేసావా? శుభన్ రాజ్ సార్ నేను చెప్తా సార్. ఎందుకు చెప్తావా? చెప్పు నాని. చెప్పురు ఎవరో ఒకరు. సార్ శుభన్ రాజ్ సార్ నేను చెప్తా సార్. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ని ప్రోడక్ట్ చేయాలంటారు సార్. 4 8 32 32 7 జారు సార్ 224 సార్. 224 into 3 672 అవుతుంది. అక్కడ యూనిట్స్ ప్లేస్ అన్నాడు సార్. యూనిట్స్ ప్లేస్ లో 2 ఉంది సార్, అందుకే 2 ఆన్సర్. సూపర్ 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 బేటా, సూపర్. అవిశ్వి నువ్వు చెప్పమ్మా. సార్ 4 into 8 32 2 into 7 14 14 into 4 into 3 12 యూనిట్స్ ప్లేస్ లో 2 వచ్చింది కాబట్టి సూపర్ అమ్మా, ఇంకా షార్ట్ కట్ చెప్పావు అవిశ్వి, సూపర్ రా. అండ్ మన శుభాన్ రాజ్ విన్నావా? అవిశ్వి చెప్పిన షార్ట్ కట్ కూడా ఇంకా బాగుంది. అండ్ నువ్వు చేసింది కూడా కరెక్టే. నిజానికి చాలామంది ఏం చేస్తారంటే అన్ని ఇంటూ చేసుకుంటూ కూర్చుంటారు బేటా. ఈ నెంబర్ తోటి ఈ నెంబర్, తర్వాత ఈ నెంబర్ తోటి ఈ నెంబర్, ఈ నెంబర్ తోటి ఈ నెంబర్, లాస్ట్కి ఇంత పెద్ద నెంబర్ వస్తుంది. అప్పుడు వన్స్ ప్లేస్లో ఉన్న నెంబరే మన ఆన్సర్, అంతే కదా? ఎస్. కాకపోతే మనము ఫైండ్ అవుట్ చేయాల్సింది వన్స్ ప్లేస్ కాబట్టి స్మార్ట్ వర్క్ చేద్దాం. ఇక్కడ స్మార్ట్ వర్క్ అంటే ఎట్లా చేయాలంటే ప్రతి దాంట్లో ఉన్న వన్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉందో చూడండి. ఓకే, వన్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉందో చూసి దాన్ని మాత్రం మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు చూడండి, 4 8 32. మళ్ళీ ఇందులో వన్స్ ప్లేస్ నెంబరే చూడాలి. ఇక్కడ ఏముంది? వన్స్ ప్లేస్లో 7 ఉంది. ఈ వన్స్ ప్లేస్కి 7 మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? 2 7 14 అవుతుంది. 14లో ఈ 4కే చూడండి, 4కి 3 మల్టిప్లై చేయండి, ఏమొచ్చింది నాని? 12. 12 వన్స్ ప్లేస్లో ఏముంది? 2 ఈజ్ అవర్ ఆన్సర్. ఇదంతా చేయాల్సిన పని లేదు, ఓన్లీ వన్స్ ప్లేస్, ఓన్లీ ఆల్వేస్ వన్స్ ప్లేస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? రైట్ అమ్మా, సూపర్ సూపర్, స్మార్ట్ వర్క్ అవిశ్వి అండ్ శుభాన్ రాజ్.
నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. రైట్ రా, ఈ ఆన్సర్ చెప్పాలి. ఎవరు చెప్తారో చూద్దాం. Sir, Havishvi first. Sir, Shubhan Raj first. Sir, Shubhan Raj first. ఒక్క నిమిషం. Sir, Shubhan Raj first. Sir, Gautam first. ఇంకా ఏమున్నది? మహేశ్రీ, వాట్ ఇస్ యువర్ ఆన్సర్ మా? మహేశ్రీ. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ అడిగింది ఏంటి అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగాడు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే తెలుసా? ఎంతమందికి తెలుసు? సార్ శుభన్ రాజ్ సార్ నేను చెప్తా. చెప్పినాని సార్ ఇక్కడ ఏ నెంబర్ హ్యావింగ్ 2 3 and 7 as a prime factors. సార్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 3 7 కదా. అవును సార్ అందులో ఏ ప్రోడక్ట్ అనేది పోతుంది అన్నాడు. వెరీ గుడ్ బెట్. సార్ ఇప్పుడు సార్ 42 తీసుకుంటే సార్ 2 టేబుల్ సార్ లాస్ట్ ఈవెన్ నెంబర్ ఉంది పోతది. సార్ 3 సార్ 4 + 2 6 పోతది. సార్ 7 6 are 42 పోతది. సూపర్ సూపర్ సూపర్. అందుకే 42 ఆన్సర్. 42 ఆన్సర్. మరి మిగతా అవుతాయా ఒకసారి చూద్దామా? మరి ఇది 7 టేబుల్లో పోదు, 7 మల్టిపుల్ కాదు, ఇది 7 మల్టిపుల్ కాదు, ఇది 7 మల్టిపుల్ కాదు. ఎస్, అవర్ ఆన్సర్ ఈస్ 100% కరెక్ట్ బేటా. శుభాన్ రాజ్, యు ఆర్ గుడ్ అమ్మా, సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని. అండ్ అవిశ్వి కూడా బాగా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ గౌతమ్ కూడా ఈ క్వశ్చన్ చెప్పారు. సూపర్ బేటా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతామా? రెడీయా? మహేశ్రీ ఏమైందిరా చెప్పట్లేదు నువ్వు? చలో, సూపర్ క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బేటా. సార్ శుభన్ రాజ్ సెకండ్. శుభన్ రాజ్ సెకండ్. సార్ శుభన్ రాజ్ సెకండ్. సార్ శుభన్ రాజ్ సెకండ్. సార్ శుభన్ రాజ్ సెకండ్. సార్ అవిశ్వి సెకండ్. సార్ శుభన్ రాజ్ సెకండ్. సార్ శుభన్ రాజ్ సెకండ్. సార్ గౌతమ్ సెకండ్. మహేశ్రీ సూపర్ బ్రా, సూపర్ సూపర్. చెప్పాలి నాని, రాంగ్ అయినా పర్వాలేదు, ఆన్సర్ అయితే చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు? బ్యాలెన్స్ ఎవరు ఉండిపోయారా? సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. శుభన్ రాజ్. అయ్యయ్యో, ఇంకెవరైనా ఉన్నారా? వేరే వాళ్ళకి ఇద్దాం. ఎవరైనా చెప్పకపోతే నీకే ఇస్తా ఛాన్స్. ఎనీబడి దేర్? సార్ ఎవరు? అవిశ్వి. ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. సార్ 2 ప్రైమ్ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే ఆడ్ నెంబర్ వస్తుందా, ఈవెన్ నెంబర్ వస్తుందా, ప్రైమ్ నెంబర్ వస్తుందా, కాంపోజిట్ నెంబర్ వస్తుందా అని అడిగాను. సూపర్ బ్రా, అర్థం మంచిగా అయింది క్వశ్చన్. దానికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయి. రాంగ్ అయినా పర్వాలేదు, డోంట్ వరీ. సార్ ఈవెన్ నెంబర్ ఎట్లా చెప్పు? ఎగ్జాంపుల్ చెప్పు ఒకటి. సార్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్ 2 and 3. సార్ అవి రెండింటిని మల్టిప్లై చేస్తే 2 3s 6 ఈవెన్ నెంబర్ వచ్చింది. 7, 11. మరి ఇప్పుడు ఏమవుతుంది? 77. విచ్ నెంబర్ కి ఏం నో? ఆడ్ నెంబర్. 5, 7 35. Yes or no? 3, 7 21. సార్ మేము 2 into 3 వేసుకున్నాం, అది ఒక్కటే వేసుకున్నా సార్ నేను కూడా. మరి ఇవన్నీ ప్రైమ్ సార్ 6 నేను కూడా. మరి ప్రైమ్ నెంబర్స్ కాదంటారా? సార్
సార్ మా హిస్టరీ చెప్తా సార్. చెప్పరా నాని. సార్ సార్ ఒక ఈవెన్ నెంబర్ ఉన్న ఒక ఈవెన్ నెంబర్ సార్ ప్రైమ్ నెంబర్ ఉన్న ఒక ప్రైమ్ నెంబర్ రెండు ప్లస్ చేస్తే అది ఈవెన్ నెంబర్ వచ్చింది సార్. అరే నాని అక్కడ ప్రోడక్ట్ అన్నాడు. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ బేటా. ఇక్కడ చూడరా నాని, ప్రోడక్ట్ అన్నాడు. ప్రోడక్ట్ అంటే ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి, అడిషన్ కాదు. అడిషన్ అంటే ప్లస్ చేయాలి. ఇక్కడ ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి మల్టిప్లై చేయాలి. ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ని ప్రోడక్ట్ చేస్తే మనకి ఈవెన్ నెంబర్ వస్తుందా, ఆడ్ నెంబర్ వస్తుందా, ప్రైమ్ నెంబర్ వస్తుందా, కాంపోజిట్ నెంబర్ వస్తుందా అని అడుగుతున్నాడు. అసలు ఒక్క నిమిషం మళ్ళీ ఒకసారి అండి.